రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం చింతలలో దారుణం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో నివాసం ఉండే సామ్యూల్ కేజీఆర్ దంపతుల 16 నెలల చిన్నారిని గత నెల 30వ తేదీన గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సామ్యూల్ తాపీ పనుల నిమిత్తం తిరుపతిలో ఉంటుండగా కేజీఆర్ అత్తతో కలిసి చింతలలోనే ఉంటుంది. 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో కేజీఆర్ మెలకువ వచ్చి చూడగా చిన్నారి లేడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిన్నారి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే నిన్న రాత్రి చిన్నారి ఇంటికి కిలోమీటర్ దూరంలో వచ్చిన దుర్వాసనతో మృతదేహం గుర్తించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు బండరాయితో మోది చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరు కిడ్నాప్ చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్. థ్యాంక్ యూ రమాదేవి. ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మండలంలోని చింతల ఎస్సీ కాలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 16 నెలల చిన్నారిని అపంశుభం 16 నెలల చిన్నారు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారిని ఎవరో గుర్తు తెలియని అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ చేసి హత్య చేసిన పరిస్థితి ఉదాంతం అయితే ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఒకసారి మనం పూర్తి వివరాలు పరిశీలిస్తే గత నెల 30వ తేదీన ఈ శామ్యూల్ కేజీఆర్ అని అక్కడ స్థానికంగా నివాసం ఉండే వాళ్ళ బిడ్డ చిన్నారి 16 నెలల చిన్నారి ఆ శామ్యూల్ ఏదంటే పనుల నిమిత్తం ఆల్రెడీ తిరుపతికి వెళ్ళి అక్కడ బయలుదేరి పనులు చేసుకుంటున్నాడు. అయితే అత్తతో కలిసి వాళ్ళ భార్య కేజీఆర్ ఇక్కడ స్థానికంగా ఎస్సీ కాలంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో కేజీఆర్ అర్ధరాత్రి సమయంలో 2 గంటల సమయంలో మెరుగు రావడంతో పైకి లేచడంతో తన పక్కన ఉండాల్సిన తన బాబు ఎవరైతే ఆ చిన్నారున్నా ఆ చిన్నారులు కనపడకుండా పోయారు. దీంతో వెంటనే ఆ అక్కతో కలిసి చుట్టుపక్కల స్థానికులతో కలిసి ఆ ప్రాంతం అంతా వెతికింది. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేసింది. అప్పటికి పోలీసులు కూడా క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ని పిలిపించి కొంత ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రయత్నం ఉపయోగం లేకుండా పోయింది. అనంతరం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకున్న జిల్లా ఎస్పీ మల్లికా గారు కూడా ఒక 2 బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతం అంతా జల్లెడ పట్టించారు. అయితే అప్పటికి ఫలితం లేకుండా పోయింది. అయితే నిన్న సాయంత్రం రాత్రి 7 నుంచి 8:30, 9 గంటల సమయంలో స్థానికంగా ఈ చిన్నారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న పొలాల్లో నుంచి ఒక దుర్వాసన వస్తుంది. అటువైపుకి వెళ్తున్న ఒక పశువులు కాపరి మేకలు కాస్తున్న ఒక పశువులు కాపరి ఏం చేశారంటే ఎందుకు ఈ వాసన వస్తుందని అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ పరిశీలిస్తే ఈ సజ్జ పొట్టుంది. ఆ పొట్టును పక్కకి జరిపితే ఒక చిన్న పిల్లోడి మృతదేహం అయితే లభ్యమైంది. అప్పుడు ఆ చిన్న పిల్లోడి మృతదేహాన్ని చూసి ఈ తప్పిపోయిన ఎవరైతే ఆ చిన్నారుడో 16 నెలల చిన్నారుడే అతనని చెప్పి ఆ పశువులు కాపరి ఐడెంటిఫై చేసి ఆ సమాచారాన్ని పోలీసులు కూడా అందించారు. దాన్ని తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ చిన్నారుని మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం పంపించారు. అతను 16 నెలల పిల్లోని అపంశుభంతో పిల్లల్ని చంపాల్సిన అవసరం ఎందుకు, కిడ్నాప్ చేసింది ఎవరైనా కొనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 16 నెలల చిన్నపిల్లల్ని కుటుంబం నుంచి తల్లి నుంచి వేరే చేసి ఇట్లా కిడ్నాప్ చేసి చంపాడని చెప్పి ఆ తల్లి కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులు కానీ అల్లాడిపోతున్న పరిస్థితి అయితే మనకు క్లియర్ కనపడుతుంది. రమాదేవి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఏమని చేయలేరా?